రైల్వే స్టేషన్‌లో రాత్రి షిఫ్ట్ అంటే భయపడాల్సిన పని లేదా? అలా అనుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ అక్కడే వాళ్ళు తప్పు చేస్తారు. ఎందుకంటే కొన్ని స్టేషన్‌లు పగలు మనుషుల కోసం ఉంటాయి. రాత్రి మాత్రం వేరే వాళ్ళ కోసం ఉంటాయి. కోలార్ స్టేషన్ కూడా అలాంటిదే. పాత ఉద్యోగులు ఒకటే మాట చెప్తారు. 1:15 నిమిషాలకి ప్లాట్‌ఫామ్ మీద ఉండొద్దు అని. కానీ వింత ఏంటంటే ఆ టైంకి షెడ్యూల్‌లో ఏ ట్రైన్ లేదు. అయినా రాత్రి 1:15 అయ్యాక ఇనుప చక్రాల శబ్దం వినిపిస్తుంది. అక్కడికి ఒక ట్రైన్ వస్తుంది. లైట్లుండవు, నంబర్ లేదు, అనౌన్స్‌మెంట్ కూడా ఉండదు. కానీ ట్రైన్ వచ్చి ప్లాట్‌ఫామ్ మీద ఆగుతుంది. తలుపులు తెరుచుకుంటాయి. ఒకసారి ఆగితే అది ఎవరి కోసం వచ్చిందో వాళ్ళని తప్పనిసరిగా తీసుకువెళ్లాల్సిందే. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఆ ట్రైన్‌లో ఎక్కిన వాళ్ళు చనిపోలేదు. అలా అని బ్రతికి కూడా లేరు. 30 ఏళ్ల క్రితం జరిగిన ఒక ప్రమాదం అధికారంతో మూసివేశారు. కానీ ఆ రాత్రి ప్రయాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. ఒక కొత్త టికెట్ కలెక్టర్ తన మొదటి నైట్ డ్యూటీలో ఈ ట్రైన్‌ని చూశాడు. కానీ అతన్ని చూసిన విధానంలో సాధారణంగా లేదు. ఎందుకంటే ఆ ట్రైన్ అతన్ని మొదటిసారి చూడలేదు. ఇంతకుముందే చూసింది. ఇప్పటివరకు మీరు విన్న కథలన్నీ బయట కథలు. ఈ వీడియోలో చెప్పబోయేది అసలు నిజం. చివరి నిమిషం వరకు చూడకపోతే ఈ కథ ఎందుకు 1:15 మొదలవుతుందో మీకెప్పటికీ అర్థం కాదు. ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి చూసేయండి మామ. ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఆర్వీసీ స్కేల్ నైట్కి స్వాగతం. ఇక్కడ వినే కథలు మనల్ని భయపెట్టడం కోసం రావు. మనలో దాగి ఉన్న భయాన్ని బయటకు తీసేందుకు వస్తాయి. ఒకసారి వినడం మొదలు పెడితే చివరికి వచ్చేసరికి ఆగలేరు. కానీ చివరికి వచ్చాక రాత్రి నిద్రపోవడం కష్టమవుతుంది. అన్నీ సిద్ధంగా ఉంటే లోతుగా ఊపిరి పీల్చుకోండి. ఎందుకంటే ఇప్పటి నుంచి మీరు భయాన్ని వింటున్నారు కాదు, భయం మీ వెంట వస్తుంది. సరే, ఇక కథ మొదలు పెడదాం. కోలార్ రైల్వే స్టేషన్ పగలు చూస్తే సాధారణంగా కనిపిస్తుంది. ప్రయాణికుల హడావుడి, టీ స్టాల్ నుంచి వచ్చే గుమగుమలు, అనౌన్స్మెంట్ల శబ్దం, ఇవన్నీ కలిసి అది ఒక సాధారణ స్టేషన్లా అనిపిస్తుంది. కానీ అదే స్టేషన్ రాత్రి అయితే పూర్తిగా మారిపోతుంది. సూర్యుడు అస్తమించిన తర్వాత క్రమంగా జనాల రావడి తగ్గిపోతుంది. చివరి ప్యాసింజర్ ట్రైన్ వెళ్ళిపోయాక స్టేషన్లో మిగిలేది కేవలం నిశ్శబ్దం మాత్రమే. ఆ నిశ్శబ్దం కూడా సాధారణ నిశ్శబ్దం కాదు. ఎవరో చూస్తున్నట్లు, ఏదో వినిపిస్తున్నట్లు అనిపించే భయానిక నిశ్శబ్దం. కోలార్ స్టేషన్లో పనిచేసే పాత ఉద్యోగులందరికీ ఒక అలవాటు ఉంది. రాత్రి షిఫ్ట్ మొదలయ్యే ముందు వాళ్ళు ఒక్కొక్కరు ఒకే మాట చెప్తారు. 1:15 ప్లాట్ఫామ్ మీద ఉండదు. ఎందుకు అని అడిగితే ఎవరు సూటిగా సమాధానం చెప్పరు. కళ్ళతో ఒకరినొకరు చూసుకుంటారు. కొందరు నవ్వి తప్పించుకుంటారు. మరికొందరు అదే నవ్వు చూస్తే అర్థమవుతుంది అని చెప్పి మౌనంగా వెళ్ళిపోతారు. శ్రీరామ్కి ఆ మాటలన్నీ అర్థం కాలేదు. అతను కొత్తగా పోస్టింగ్ వచ్చిన టికెట్ కలెక్టర్. చిన్న పట్నం నుంచి వచ్చినవాడు. ఉద్యోగం రావడమే గొప్ప విషయం అనుకునే వ్యక్తి. నైట్ షిఫ్ట్ అయినా సరే అని ఒప్పుకున్నాడు. పాత వాళ్ళు చెప్పిన కథలన్నీ అతన్ని పుకార్లుగా భావించాడు. ఇవన్నీ మనుషుల ఊహలు. రాత్రి ఒంటరిగా ఉంటే భయం ఎక్కువ అవుతుంది అని తనలో తానే అనుకుంటాడు. ఆ రోజు అతనికి మొదటి నైట్ డ్యూటీ. గడియారం రాత్రి 10:30 చూపిస్తుంది. ప్లాట్ఫామ్ మీద కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు. వాళ్ళు చివరి ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయారు. ట్రైన్ వెళ్ళగానే స్టేషన్ మొత్తం ఖాళీ అయిపోతుంది. శ్రీరామ్ ఒక్కసారిగా ఒంటరిగా మిగిలిపోయాడు. అతనికి మొదటి పెద్ద భయం అనిపించలేదు. టికెట్ రిజిస్టర్ చూసుకుంటూ ప్లాట్ఫామ్ మీద నడుస్తూ ఉన్నాడు. అలా టైం గడుస్తూ ఉండగా రాత్రి 11 గంటలు దాటాక వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గాలి చల్లగా వీచడం మొదలైంది. ఎక్కడో దూరంగా కుక్కలు అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. స్టేషన్ల లైట్లు ఒక్కసారిగా మసకబారినట్లు అనిపించాయి. అతను సిగ్నల్ రూమ్ వైపు చూశాడు. అక్కడ కూడా ఎవ్వరూ లేరు. స్టేషన్ మాస్టర్ రాఘవయ్య ఆఫీస్లోనే ఉన్నాడు. కానీ తలుపు మూసుకొని లోపల ఉన్నట్లు కనిపించాడు. గడియారం 12:30 దాటింది. శ్రీరామ్కు పాత వాళ్ళ మాటలు గుర్తొచ్చాయి. 1:15 ప్లాట్ఫామ్ మీద ఉండొద్దు అని. అతను నవ్వుకున్నాడు. ఇక 45 నిమిషాలు కదా అని అనుకున్నాడు. కానీ గుండెల్లో ఎక్కడో చిన్న భయం మొదలైంది. ఎందుకో అతని గడియారం వైపు పదే పదే చూస్తూ ఉన్నాడు. 1:10 అయింది. ఆ టైంకి సాధారణంగా ఏ ట్రైను లేదు. ట్రాక్ మీద ఎలాంటి కదలిక ఉండదు. కానీ ఒక్కసారిగా అతని చెవుల్లో ఏదో వినిపించింది. అది గాలిలా అనిపించింది. తరువాత మెల్లగా స్పష్టమైంది. ఇనుప చక్రాల ట్రాక్ మీద ఏదో రుద్దుకుంటున్న శబ్దం. శ్రీరామ్ గుండె వేగం పెరిగింది. ఇది ఎలా సాధ్యం? ఈ టైంకి ట్రైన్ లేదు కదా అని తనలో తానే అనుకుంటాడు. గడియారం వైపు చూపిస్తాడు. గడియారంలో
1:14 చూపిస్తుంది. ఆ శబ్దం మరింత దగ్గరైంది. ట్రాక్లు కంపిస్తున్నట్లు అనిపించింది. స్టేషన్లో లైట్లు ఒక్కసారిగా ఫ్లికర్ అవ్వడం మొదలయ్యాయి. అతను ప్లాట్ఫామ్ చివరి వైపు చూశాడు. చీకట్లోంచి ఏదో పెద్ద నీడ బయటికి వస్తున్నట్లు కనిపించింది. కొన్ని సెకన్లలో అది స్పష్టమైంది. అది ఒక ట్రైన్. కానీ అతను ఎప్పటి వరకు చూసింది కాదు. కానీ ట్రైన్ లా కూడా లేదది. అది పాత బొగ్గు ఇంజన్. ముందు పెద్ద గుండ్రని ముఖం, కానీ దాని ముందు లైట్ లేదు. ఇంజన్ నుంచి పొగ రావడం లేదు. శబ్దం మాత్రం ఉంది. లోహం లాగబడుతున్నట్లు ఉంది. ఎముకలు రుద్దుకుంటున్నట్టు ఒక వింత శబ్దం. ఆ ట్రైన్ నెమ్మదిగా ప్లాట్ఫామ్లోకి వచ్చింది. ఎలాంటి సిగ్నల్ ఇవ్వకుండా, ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా శ్రీరామ్ కదలలేకపోయాడు. అతని కాళ్ళు నేలకి అతుక్కుపోయినట్లు అనిపించాయి. ట్రైన్ ఆగింది. పూర్తిగా ఇంజన్ ఆగిపోయింది. కానీ తలుపులు తెరుచుకోలేదు. లోపల ఎలాంటి వెలుగు లేదు. కిటికీలోంచి చూసినప్పుడు కేవలం చీకటి మాత్రమే కనిపించింది. కానీ ఆ చీకట్లో ఏదో కదులుతున్నట్లు అనిపించింది. మనిషి నీడవలే. అప్పుడే అతను ఒక విషయం గమనించాడు. ఆ ట్రైన్ బోగీల మీద ఒక నెంబర్ కూడా లేదు. సాధారణంగా ప్రతి బోగీ నెంబర్ ఉంటుంది, కానీ దానికి ఏమీ లేదు. ఇంజన్ మీద కూడా పేరు లేదు. ఇది ఎవరి ట్రైన్? ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడికి వెళ్తుంది? అనే ప్రశ్నలు మెదడులో తిరుగుతూ ఉన్నాయి. అదే సమయంలో స్టేషన్ గడియారం వైపు చూస్తాడు. గడియారం ఆగిపోయింది. సరిగ్గా 1:15 దగ్గర నిలిచిపోయింది. అతని గుండె బలంగా కొట్టుకోవడం మొదలైంది. చెమటలు పట్టాయి. చుట్టూ ఉన్న నిశ్శబ్దం మరింత భయంకరంగా ఉంది. ఆ ట్రైన్ అక్కడే నిలిచి ఉంది. 5 నిమిషాలు, 10 నిమిషాలు, కానీ కదలడం లేదు. అతను ఒక్కసారిగా ఎవరో తన వెనక నిల్చున్నట్లు అనిపిస్తుంది. తిరిగి చూస్తాడు. ఎవరూ లేరు. కానీ చల్లని గాలి అతని మెడ మీద ఊపిరి ఊదుతున్నట్లు అనిపిస్తూనే ఉంది. అతను భయంతో ఒక అడుగు వెనక్కి వేశాడు. అప్పుడు ట్రైన్ బోగి కిటికీలో ఒక ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది. అది ఒక మనిషి తల. ముఖం మాత్రం స్పష్టంగా కనిపించడం లేదు. కానీ ఆ కళ్ళలో ఏదో బాధ ఉంది. ఆ కళ్ళు నేరుగా శ్రీరామ్ వైపు చూస్తున్నట్లు అనిపించింది. అతను అరిచే ప్రయత్నం చేశాడు, కానీ గొంతు నుంచి శబ్దం రావడం లేదు. అతని చేతిలో ఉన్న టికెట్ పంచింగ్ మెషిన్తో ఒక్కసారిగా వేడెక్కడం మొదలైంది. చేతులు కాలిపోయినట్లు అనిపించింది. అతను దాన్ని కింద పడివేస్తా. అది నేల మీద పడగానే ఒక వింత శబ్దం వస్తుంది. ఆ శబ్దం విన్న వెంటనే ట్రైన్లో కదలిక మొదలవుతుంది. ఒక్కసారిగా ట్రైన్ నెమ్మదిగా ముందుకు కదిలింది. వచ్చినట్టు ఎక్కడి నుంచో వచ్చిందో తెలియకుండానే అది చీకట్లోకి మాయమైపోయింది. అది వెళ్ళిపోయిన క్షణమే స్టేషన్లో లైట్లు మళ్ళీ సరిగ్గా వెలిగాయి. గాలి సాధారణంగా వీస్తుంది. గడియారం మళ్ళీ నడవడం మొదలుపెట్టింది. శ్రీరామ్ నేల మీద కూర్చొని ఊపిరి పీల్చుకుంటున్నాడు. ఇది నిజమా, లేక నేను కలలో ఉన్నానా అని తనను తానే ప్రశ్నించుకుంటూ ఉన్నాడు. కానీ నేల మీద పడిపోయిన పంచింగ్ మిషన్ ఇంకా వేడిగానే ఉంది. అది కల కాదు అన్నది అతనికి అర్థమైంది. అప్పుడే స్టేషన్ మాస్టర్ రాఘవయ్య ఆఫీస్ నుంచి బయటికి వచ్చాడు. అతని ముఖంలో భయం లేదు, కానీ ఒక వింత దిగులు ఉంది. అతను నెమ్మదిగా శ్రీరామ్ దగ్గరికి వచ్చి ఒక మాట మాత్రం అంటాడు. నువ్వు కూడా చూశావు కదా అని. శ్రీరామ్ తల ఊపుతాడు. అతని నోట్లో నుంచి మాట రావడం లేదు. రాఘవయ్య ఆ ట్రాక్ వైపు చూస్తూ మెల్లగా అన్నాడు. ఇది మొదటిసారి కాదు, ఇది చివరిసారి కూడా కాదు. ఆ మాట విన్న క్షణమే శ్రీరామ్కి అర్థమైంది. ఈ ట్రైన్ వెనుక ఉన్న కథ కాదు, చాలా భయంకరమైనది. మరియు ఇది తన జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందని శ్రీరామ్కి అర్థమవుతుంది. శ్రీరామ్ ఆ రాత్రి ఇంటికి వెళ్ళలేకపోయాడు. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత కూడా అతని కళ్ళ ముందు అదే దృశ్యం తిరుగుతూనే ఉంది. చీకట్లో కనిపించిన ఆ కళ్ళు, లోపల కదిలిన నీడలు, ఆగిపోయిన గడియారం, ఇవన్నీ కలలా అనిపించిన చేతిలో ఇంకా ఉన్న మంట అతనికి అది నిజమని గుర్తు చేస్తుంది. అతను ప్లాట్ఫామ్ మీద ఒక బెంచ్ మీద కూర్చొని తెల్లవారే వరకు ఉండిపోయాడు. రాత్రంతా నిద్రలేదు. ప్రతి చిన్న శబ్దానికి ఉలికి పడుతూ ఉన్నాడు. ఉదయం స్టేషన్ మెల్లగా జనాలతో నిండిపోయింది. టీ స్టాల్ తెచ్చుకుంది. రైళ్లు వచ్చాయి, వెళ్తున్నాయి. కానీ శ్రీరామ్ మాత్రం ఆ స్టేషన్ నిన్నట్లాగే భయానకంగా అనిపిస్తూనే ఉంది. ఉదయం కాంతిలో కూడా ఆ ట్రాక్ని చీకట్లో దాచుకున్నట్లు అనిపిస్తుంది శ్రీరామ్కి. అతను స్టేషన్ మాస్టర్ రాఘవయ్యని వెతుకుతాడు. అతన్ని మాట్లాడడం ఈ భయం తగ్గుతుందని అతను భావిస్తాడు. రాఘవయ్య ఆఫీస్ తలుపు తెరిచి లోపల కూర్చొని ఉంటాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నిద్రపోలేదట్టు స్పష్టంగా తెలుస్తుంది. శ్రీరామ్ తలుపు దగ్గర నిలబడ్డాడు. సార్ అన్నాడు మెల్లగా. రాఘవయ్య తల ఎత్తి చూస్తాడు. ఒక క్షణం ఇద్దరి మధ్య నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం మాటల కన్నా ఎక్కువే చెప్తుంది. నిన్న రాత్రి అని శ్రీరామ్ మొదలుపెట్టాడు. అవును అని రాఘవయ్య మధ్యలోనే అన్నాడు. నువ్వు చూసింది నిజమే. ఆ ట్రైన్ మళ్ళీ వచ్చింది. ఆ మాట విన్న క్షణమే శ్రీరామ్ గుండె బరువెక్కింది. మళ్ళీ అంటున్నారు అంటే ఇది ముందు కూడా వచ్చిందా అని రాఘవయ్యని అడుగుతాడు. రాఘవయ్య నెమ్మదిగా లేచి ఆఫీస్ తలుపు మూసేశాడు. కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకు చూస్తూ ఈ స్టేషన్లో పనిచేసే ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు ఆ ట్రైన్ని చూస్తారు అని అన్నాడు. కానీ చూసిన వాళ్ళందరూ మళ్ళీ మామూలు మనుషులా ఉండరు.
శ్రీరామ్ కుర్చీలో కూర్చున్నాడు. అతని చేతులు వణుకుతూ ఉన్నాయి. దయచేసి నిజం చెప్పండి సార్ అంటూ బ్రతిమలాడాడు. అసలు ఇది ఏ ట్రైన్, ఎక్కడి నుంచి వస్తుంది అని. రాఘవయ్య లోతుగా ఊపిరి తీసుకొని 30 ఏళ్ల క్రితం ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్లో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. అది అధికారుల రికార్డుల్లో చిన్న ప్రమాదంలో చూపించారు, కానీ నిజానికి అది వందల మంది ప్రాణాలు తీసింది. అతను చెప్పడం మొదలుపెట్టాడు. అప్పట్లో గోల్డ్ మైన్స్ పనిచేసే కార్మికులు పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. రోజు భూమి మీ రోజు భూమి లోతులోకి వెళ్ళి ప్రాణాలతో బయటపడేవాళ్ళు లేదో కూడా తెలియని పరిస్థితి. ఒక రాత్రి గానులో భారీ పేలుడు జరిగింది. లోపల ఉన్న చాలామంది అక్కడికక్కడే మరణించారు. కొంతమంది బ్రతికారు, కానీ వాళ్ళ పరిస్థితి భయంకరంగా ఉంది. గాయాలతో, దుమ్ముతో, భయంతో వణుకుతూనే ఉన్నారు ఇప్పటికీ. ఆ ప్రమాదం బయట పెద్దగా రాకపోయినప్పటికీ అధికారులు చేశారు. మీడియా వస్తే నిజం బయటపడుతుందని భయం. అందుకే బతికిన వాళ్ళని వెంటనే అక్కడి నుంచి తరలించారు అనుకున్నారు. అప్పుడే ఒక ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేశారు. అది సాధారణ షెడ్యూల్లో లేదు. ఆ ట్రైన్ రాత్రిపూట కోలా స్టేషన్ నుంచి బయలుదేరాలి. అందులో గాయపడిన కార్మికులు, వారి కుటుంబాలు ఉంటారు. అంటే నిన్న రాత్రి వచ్చింది అదే ట్రైన్ ఏమో అని శ్రీరామ్ అడిగాడు. రాఘవయ్య తల ఊపాడు. అదే ట్రైన్. ఆ ట్రైన్ రాత్రి బయలుదేరింది. ఎవరికి తెలియకుండా, ఎలాంటి రికార్డులు లేకుండా, అధికారంగా అది ఎప్పుడూ లేనట్టే. కానీ అది గమ్యానికి చేరలేదు. మార్గం మధ్యలో ఎక్కడో అడవుల మధ్య ఆ ట్రైన్ ఆగిపోయింది. ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. మరుసటి రోజు అధికారులు ప్రకటించారు, ట్రైన్ ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న వాళ్ళంతా మరణించారు, కానీ శవాలు ఒక్కటి కూడా దొరకలేదు. ట్రైన్ ముక్కలు కూడా లేవు. అంతా గాలిలో కలిసిపోయినట్లు చెప్పారు. ఆ రోజు నుంచి మొదలైంది ఈ భయం. మొదట్లో కొందరు డ్రైవర్లు రాత్రి ట్రాక్ల మీద ఏదో కనిపిస్తుందని చెప్పేవారు. తర్వాత స్టేషన్ ఉద్యోగులు రాత్రి ఒక ట్రైన్ శబ్దం వినిపిస్తుంది అని చెప్పారు. ఆ తర్వాత నెమ్మదిగా ఆ ట్రైన్ ప్లాట్ఫామ్లోకి రావడం మొదలైంది. రాత్రి 1:15 మాత్రమే. ఎప్పుడు అదే టైంకి వస్తుంది. ఎవరైనా ఆ ట్రైన్లో ఎక్కారా అని శ్రీరామ్ భయంతో అడిగాడు. రాఘవయ్య ముఖం మారిపోయింది. అవును అన్నాడు. ఎక్కారు, కానీ తిరిగి రాలేదు. ఒక్కసారిగా ఒక పాయింట్ మ్యాన్, అతను చాలా ధైర్యవంతుడు, ఇవన్నీ భయపెట్టే కథలు అని నమ్ముతాడు. ఒక రాత్రి ఆ ట్రైన్ వచ్చినప్పుడు అతను ముందుకు వెళ్ళి లోపలికి ఎక్కాడు. తలుపు తెరిచిన క్షణంలో లోపల నుంచి చల్లని గాలి బయటికి వచ్చింది. అతను ఒక అడుగు పెట్టాడు. అంతే, ట్రైన్ కదిలింది. అతని అరుపు 2 సెకండ్లు మాత్రమే వినిపించింది. తర్వాత శూన్యం. మరుసటి రోజు అతని పేరు రిజిస్టర్లో ఉంది, కానీ అతను లేడు. మరోసారి ఒక మహిళా కార్మికురాలు ఆమె భర్త ఆ ప్రమాదంలో చనిపోయాడని ఆమెకు చెప్పారు. ఆమె ఆ ట్రైన్ చూసిన రాత్రి నా భర్త ఉన్నాడంటూ నేను వెళ్ళాలి అంటూ ఆ ట్రైన్ ఎక్కింది. ఆమె కూడా తిరిగి రాలేదు. అయితే వాళ్ళందరూ చనిపోయారా అని శ్రీరామ్ రాఘవయ్యని అడుగుతాడు. చావు అన్నమాట సరిపోదు అని రాఘవయ్య నెమ్మదిగా అంటారు. వాళ్ళు ఎక్కడో మధ్యలో చిచ్చుకుపోయారు. జీవితం మరణం మధ్యలో ఉండిపోయారు. ఆ మాట విన్న క్షణమే శ్రీరామ్ శరీరం చల్లబడడం మొదలైంది. అతనికి నిన్న రాత్రి చూసిన ఆ కళ్ళు గుర్తొచ్చాయి. ఆ కళ్ళల్లో బాధ ఉంది, కోపం లేదు, భయం లేదు, కానీ ఒక ప్రశ్న మాత్రం ఉంది. మమ్మల్ని ఎందుకు వదిలేశారు అని. ఆ రోజు నుంచి శ్రీరామ్ జీవితం మారిపోయింది. అతనికి రాత్రుల నుంచి నిద్ర రావడం మానేసింది. కలలో ఎప్పుడు అదే ట్రైన్, అదే శబ్దం, అదే కళ్ళు. కొన్నిసార్లు కలలో ఎవరో అతని పేరు పిలుస్తున్నట్లు శ్రీరామ్ అని మెల్లగా చాలా దగ్గరగా వినిపిస్తుంది అని చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత ఒక వింత నిషాదం జరుగుతుంది. అతను డ్యూటీలో ఉన్నప్పుడు ప్లాట్ఫామ్ మీద ఒక పాత ఫోటో దొరికింది. అది చాలా పాతది, నల్ల తలుపు ఫోటో. అందులో ఒక ట్రైన్ ముందు చాలామంది నిలబడి ఉన్నారు. కార్మికులు, వారి కుటుంబం, పిల్లలు. ఆ ఫోటో కింద ఒక తేదీ ఉంది, 30 ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదానికి ముందు రోజు. ఆ ఫోటోని చూస్తూ ఉండగా శ్రీరామ్కి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. ఎందుకంటే ఆ ఫోటోలో ఒక మూల నిలబడి ఉన్న వ్యక్తి ముఖం తన ముఖంతో చాలా పోలి ఉంది, అచ్చం తనలా. అతని గుండె ఒక్కసారిగా అగ్గి పుట్టడం మొదలైంది. ఇది ఎలా సాధ్యం అని తనలో తానే అనుకున్నాడు. కానీ ఆ ఫోటో చూస్తున్నంతసేపు అతనికి ఒకే భావన కలిగింది. ఈ కథలో తాను కేవలం సాక్షి కదా అని. ఈ ట్రైన్ తనను కూడా ఏదో విధంగా కలిపేసుకుంటుందని. అదే రాత్రి 1:15 ట్రాక్ మీద మళ్ళీ శబ్దం మొదలైంది. ఈసారి అది అతని పేరు పిలిచినట్లుగా అనిపించింది. ఆ ఫోటో శ్రీరామ్ చేతిలోనే ఉంది. నలుపు తెలుపు రంగులో పాతకాలం వాసన వచ్చేలా కనిపించి ఆ ఫోటోలో అతను మళ్ళీ మళ్ళీ చూస్తున్నాడు. కళ్ళు మూసుకొని కూడా అదే చిత్రం అతని మెదడులో తిరుగుతూ ఉంది. ట్రైన్ ముందు నిలబడి ఉన్న జనాలు, వాళ్ళ ముఖాల్లో భయం, అలసట, ఆశ అన్నీ కలిసిన భావం. కానీ ఆ ఫోటోలో ఒక ముఖం మాత్రం అతన్ని మనస్ఫూర్తిగా కుదిపేసింది. ఎందుకంటే అది అతని ముఖంలో చాలా దగ్గరగా ఉంది, అచ్చం అద్దంలో చూసినట్లు. ఇది అసాధ్యం అని అతనిలో తనలో అనుకుంటాడు. 30 ఏళ్ల క్రితం నేను పుట్టనే లేదు, అయినా ఆ పోలిక అతన్ని మనసు వదలలేదు. ఫోటో వెనక ఏదో
రాసి ఉందేమో అని చూశాడు. మసకబారిన అక్షరాలతో ఒకే మాట కనిపించింది: చివరి ప్రయాణం. ఆ మాట చదివిన క్షణమే అతని చేతులు వణికాయి. ఆ ఫోటోని జోబులో పెట్టుకున్నాడు. కానీ ఆ బరువు అతని గుండె మీద పడినట్లుగా అనిపించింది. ఆ రోజు డ్యూటీ మొత్తం అతను గందరగోళంతోనే గడిపేశాడు. ప్రయాణికుల ముఖాల్లో కూడా అతనికి అదే నీడలు కనిపిస్తున్నట్లు అనిపించింది. ఎవరో మాట్లాడినా వారి గొంతులో ఏదో దూరమైన అరుపులు వినిపిస్తున్నట్లు అనిపించింది. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే పరిస్థితి మారలేదు. అతని గది చిన్నది. ఒక మంచం, ఒక కుర్చీ, ఒక అద్దం. అందులో తన ముఖాన్ని చూసుకుంటాడు. నేనేనా అని ప్రశ్నించుకుంటాడు. ఒక్కసారిగా అతనికి చిన్నప్పటి జ్ఞాపకం గుర్తొచ్చింది. తల్లి చెప్పిన మాట, నిన్ను నేను దొరికించుకున్నాను అని ఆమె ఎప్పుడూ చెప్పేది. అప్పట్లో అతను చిన్నవాడు. ఆ మాటకి అర్థం ఏమిటో కూడా సరిగ్గా తెలియదు. ఇప్పుడు ఆ మాట ఒక్కసారిగా భయంగా మారింది. ఆ రాత్రి అతనికి నిద్ర రాలేదు. గడియారం వైపు చూస్తూ ఉన్నాడు. 12:30, 12 గంటల 45 నిమిషాలు, 1 గంటలు. ప్రతి నిమిషానికి అతని గుండె వేగాన్ని పెంచింది. చివరికి 1 గంటల 15 నిమిషాలు అయ్యేసరికి అతనికి చెవులో మళ్ళీ ఆ శబ్దం వినిపిస్తుంది. ఈసారి అది దూరంలో కాదు, చాలా దగ్గరగా వినిపిస్తుంది. ఇలా పిలుస్తున్నట్లు, శ్రీరామ్ అని. ఆ పిలుపు స్పష్టంగా ఉంది. కల కాదు, ఊహ కాదు. అతని మంచం మీద నుంచి ఏదో లేచి తలుపు తడుతున్నట్లు శబ్దం. బయట ఎవరూ లేరు. కానీ గాలి ఒక్కసారిగా చల్లబడింది. ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. అతనికి ఒక నిమిషం అర్థమైంది. ఈ ట్రైన్ అతన్ని పిలుస్తుంది, ప్లాట్ఫామ్కి రావాలని. అతను నిర్ణయం తీసుకున్నాడు. ఇక తప్పించుకోవడం లేదు. నిజం తెలుసుకోవాలంటే ఎదురెళ్లాల్సిందే. ఆ రాత్రి అతను స్టేషన్ వైపు నడిచాడు. రోడ్డు ఖాళీగా ఉంది. వీధి దీపాలు కూడా మసకగా వెలుగుతున్నాయి. ప్రతి అడుగు వేస్తున్నట్లు ఎవరో వెనక నుంచి వస్తున్నట్లు అనిపిస్తూ ఉంది. తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు. స్టేషన్ దగ్గరికి వచ్చేసరికి సమయం 1:05. ప్లాట్ఫామ్ పూర్తిగా ఖాళీగా ఉంది. లైట్లు వెలుగుతున్నాయి. కానీ ఆ వెలుగులో చీకటి ఎక్కువగా ఉంది. అతను నెమ్మదిగా ట్రాక్ దగ్గరికి వెళ్ళాడు. గుండె దడదడుతుంది. చేతులు చల్లబడిపోయాయి. టైం 1:14. ఆ శబ్దం మళ్ళీ మొదలైంది. ఈసారి అతను భయపడలేదు. ఎదురు చూస్తున్నాడు. చీకట్లోంచి ఆ పాత ఇంజన్ బయటికి వచ్చింది. మళ్ళీ అదే దృశ్యం. లైట్లు లేవు, నెంబర్లు లేవు. కానీ ఈసారి ఒక తేడా ఉంది. బోగీల కిటికీల్లో స్పష్టంగా ముఖాలు కనిపిస్తున్నాయి. పిల్లలు, మహిళలు, గాయాలతో ఉన్న కార్మికులు. వాళ్ళ కళ్ళన్నీ ఒకేసారి శ్రీరామ్ వైపు చూశాయి. ట్రైన్ ఆగిపోయింది. ఒక్కసారిగా ఒక బోగి తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల చీకటి. కానీ ఆ చీకటిలోంచి ఒక వాసన బయటకు వచ్చింది. మట్టి వాసన, రక్తం వాసన. అతని కాళ్ళు వెనక్కి వెళ్ళాలనుకున్నాయి. కానీ అతని మనసు మాత్రం ముందుకు నడిపిస్తున్నాయి. అప్పుడే లోపల నుంచి ఒక వృద్ధుడు బయటికి వస్తాడు. అతని ముఖం ముడతలతో నిండిపోయింది. కళ్ళు లోతుగా ఉన్నాయి. కానీ అతని చూపు చాలా పరిచయంగా అనిపించింది. ఆ వృద్ధుడు నెమ్మదిగా మాట్లాడాడు. చాలా కాలం అయింది నువ్వు రావడానికి. నన్ను గుర్తుపట్టావా అని శ్రీరామ్ని అడుగుతాడు. వృద్ధుడు మెల్లగా నవ్వాడు. మా అందరికీ నువ్వు తెలుసు. నువ్వు మాలో ఒక్కడివి. ఆ మాట విన్న క్షణమే అతని శరీరం మొత్తం చల్లబడిపోయింది. అది ఎలా సాధ్యం అని అతను చెప్పేలోపే వృద్ధుడు మధ్యలోనే అన్నాడు. 30 ఏళ్ల క్రితం ఈ ట్రైన్లో ఒక శిశువు ఉన్నాడు. ప్రమాదం జరిగినప్పుడు అతను బ్రతికాడు. కానీ ట్రైన్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు, మమ్మల్ని ఇక్కడే వదిలేసి. శ్రీరామ్ కళ్ళు పెద్దవయ్యాయి. అతను మెదడులో ఒక్కసారిగా ముక్కలుగా ఉన్న జ్ఞాపకాలు కలిసిపోయాయి. చీకటిలో అరుపులు, ఎవరో తనను వెతుకుతున్న శబ్దం. అది నేను కాదు అని అతను మెల్లగా అన్నాడు. కానీ తన మాటల మీద అతనికే నమ్మకం లేదు. నువ్వే అని వృద్ధుణ్ణి అన్నాడు. నువ్వు బయటికి వెళ్ళిపోయావు, మేము ఇక్కడే ఉండిపోయాం. అప్పటి నుంచి ఈ ట్రైన్ నడుస్తూనే ఉంది. న్యాయం కోసం, సమాధానం కోసం. ట్రైన్ లోపల నుంచి ఒక్కసారిగా అనేక గొంతులు వినిపించాయి. ఎందుకో మమ్మల్ని వదిలేశావు. ఆ గొంతుల్లో అరుపుల్లా లేవు, బాధతో నిండిన ప్రశ్నల్లా ఉన్నాయి. శ్రీరామ్ వెనక్కి తగ్గాడు. నేనేం చేయలేదు, నాకు గుర్తులేదు అని అంటాడు. వృద్ధుడు నెమ్మదిగా అతని దగ్గరికి వచ్చాడు. గుర్తులేదా? లేకపోవడం ఏంటి? లేకపోవడం ముఖ్యం కాదు. నువ్వు బ్రతికావు, మేం బ్రతకలేదు. ఈ ప్రయాణం పూర్తయ్యేది నువ్వు మాతో వచ్చాకే. అప్పుడే ట్రైన్ లోపల నుంచి చల్లని గాలి బలంగా బయటికి వచ్చింది. శ్రీరామ్ శరీరం ముందుకు లాగబడినట్లు అనిపించింది. అతను కాళ్ళు ట్రైన్ వైపు కదిలాయి. అతను అరవాలని ప్రయత్నించాడు. కానీ గొంతు పనిచేయడం లేదు. అప్పుడే వెనక నుంచి ఒక అరుపు, శ్రీరామ్. అది రాఘవయ్య గొంతు. ఆ క్షణంలో ట్రైన్ ఒక్కసారిగా బలంగా కంపించిపోయింది. బోగి తలుపులు మూసుకున్నాయి. వృద్ధుడు మాయమైపోయాడు. ట్రైన్ మెల్లగా కదలడం మొదలైంది. కానీ పూర్తిగా వెళ్ళలేదు. ప్లాట్ఫామ్ చివరి దగ్గర ఆగిపోయింది. ఒక నిర్ణయం తీసుకోవాల్సినట్లుగా. రాఘవయ్య పరిగెత్తుకుంటూ వచ్చాడు. వెనక్కి రా, ఇక ఆలస్యం కాలేదు అని అరిచాడు. నువ్వు ఎక్కితే తిరిగి రావు. శ్రీరామ్ ఒకవైపు ట్రైన్, మరోవైపు రాఘవయ్య. తన గతం ఒకవైపు, తన భవిష్యత్తు మరోవైపు.
అప్పుడే ట్రైన్ లోపల నుంచి ఒక చిన్న పిల్లవాడి ఏడుపు వినిపించింది. ఆ ఏడుపు అతని గుండెని చీల్చేసింది. ఎందుకంటే ఆ గొంతు తన చిన్ననాటి గొంతులా ఉంది. అతను ఏం నిర్ణయం తీసుకుంటాడు? ట్రైన్ అతన్ని తీసుకెళ్తుందా? లేదా అతని నిజాన్ని మార్చగలడా? రాఘవయ్య అరుపు ఇంకా గాల్లోనే ఉంది. వెనక్కి రా! శ్రీరామ్ చెవిలో మాత్రం మరో శబ్దం గట్టిగా వినిపిస్తుంది. ట్రైన్ లోపల నుంచి వస్తున్న ఆ పిల్లవాడి ఏడుపు. ఆ ఏడుపు సాధారణ భయం కాదు. అది తనలోనే ఎక్కడో దాగి ఉన్న జ్ఞాపకాన్ని లాగి బయటికి తీస్తుంది. అతని తల తిరుగుతూ ఉంది. కళ్ళ ముందు దృశ్యాలు మారుతున్నాయి. ఒక చిన్న బిడ్డ చీకట్లో అరుస్తూ ఎవరినో వెతుకుతున్న పరిగెడుతున్న శబ్దం. అప్పు, ఆపు అని అతను అరిచాడు. ఎవరి మీదో తెలియదు. ట్రైన్ మీద, తన మీద, ఆ గతం మీదనా? రాఘవయ్య అతని చేతిని పట్టుకొని వెనక్కి లాగాడు. ఇది వాళ్ళ బాధ శ్రీరామ్. కానీ నువ్వు దానికి బలి కావాల్సిన అవసరం లేదు అన్నాడు. అయితే ఇది ఎంతకు ఆగడం లేదు అని శ్రీరామ్ కన్నీళ్లతో అడిగాడు. ఎందుకు నన్ను పిలుస్తుంది? రాఘవయ్య ముఖం గంభీరంగా మారింది. ఎందుకంటే నువ్వు సాక్షి మాత్రమే కాదు. ఈ కథ చివరిలో మిగిలిన బంధం కూడా నువ్వే. అతను చివరిసారిగా నిజం చెప్పాడు. ఆ ప్రమాదం జరిగిన రాత్రి ఒక అధికారి తన తప్పు బయటపడుతుందన్న భయంతో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ట్రైన్ని ఆపే అవకాశం ఉన్నప్పటికీ లోపల ఉన్న వాళ్ళని వదిలేసి బయటికి ఒకే ఒక్క బిడ్డని మాత్రమే రక్షించాడు. ఎందుకంటే ఆ బిడ్డ అతని కుమారుడు. ఆ బిడ్డని తర్వాత ఒక సాధారణ కుటుంబానికి అప్పగించాడు. అదే బిడ్డ శ్రీరామ్. అంటే నా జీవితమే ఒక అబద్ధం అని శ్రీరామ్ మెల్లగా అన్నాడు. అబద్ధం కాదు అని రాఘవయ్య అన్నాడు. దాచిన నిజం. కానీ ఆ నిజం వల్ల వందల మంది ఆత్మలు కూడా ఇక్కడే చిక్కుకుపోయాయి. ట్రైన్ మళ్ళీ కంపించిపోయింది. బోగీలు కిటికీలో ఉన్న ముఖాలు ఇప్పుడు కోపంగా లేవు, అలసటగా ఉన్నాయి. వాళ్ళకి పోరాటం కాదు, ముగింపు కావాలి. దేనికి ఒకే దారి ఉంది అని రాఘవయ్య అంటాడు. ఈ ట్రైన్ని నడిపించిన అబద్ధాన్ని బయట పెట్టాలి. అధికారుల్లో రికార్డులో, కానీ దాన్ని ఒక సాక్షిగా కావాలి. చివరి సాక్షి. శ్రీరామ్ అర్థం చేసుకున్నాడు. అతను జీవించి బయటపడడమా ఈ కథను ముగిస్తుంది అని. అతను మౌనంగా ట్రైన్ వైపు తిరుగుతాడు. బోగి తలుపు మళ్ళీ తెరుచుకుంది. ఈసారి లోపల చీకటి లేదు, మసక వెలుగుతూ ఉంది. ఆ వెలుగులో వాళ్ళందరూ నిలబడి ఉన్నారు. అతను ఒక అడుగు ముందుకు వేశాడు. ఆ క్షణంలో ట్రైన్ ఒక్కసారిగా గట్టిగా శబ్దం చేసింది. గాలి తిరుగుతూ స్టేషన్ లైట్లు ఆగిపోయాయి. రాఘవయ్య వెనక్కి పడిపోయాడు. అతని కళ్ళ ముందే ట్రైన్ మొత్తం వెలుగులో మునిగిపోయింది. అప్పుడు మొత్తం నిశ్శబ్దం. మరుసటి రోజు ఉదయం కోలార్ స్టేషన్ జనాలతో నిండిపోయింది. పోలీసులు, మీడియా, అధికారులు. కారణం, ఒక పాత రైల్వే స్టోర్ రూమ్లో పాత అలారంలో దొరికిన ఒక రిజిస్టర్. అందులో 30 ఏళ్ల క్రితం జరిగిన ఆ ప్రమాదం మొత్తం వివరంగా ఉంది. ఎవరో ఆదేశాలతో ట్రైన్ వదిలేశారు, ఎవరు బ్రతికారు, ఎవరు చనిపోయారు అన్నది అంతా ఉంది. ఆ ఫైల్ చివర ఒక సంతకం ఉంది. అదే అధికార సంతకం. ఆ కేసు మళ్ళీ తెరుచుకుంది. అదే రోజు రాత్రి నుంచి ఒక వింత విషయం జరిగింది. రాత్రి 1:15 కోలార్ స్టేషన్లో ట్రైన్ రాలేదు. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి. స్టేషన్ మళ్ళీ సాధారణంగా మారింది. పాత ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది ముగిసిపోయింది అనుకున్నారు. కానీ శ్రీనివాస్ మాత్రం కనిపించడం లేదు. అతన్ని చనిపోయాడని ప్రకటించారు. డ్యూటీలో ఉన్నప్పుడు గుండెపోటుతో మరణించాడు అని రిపోర్ట్ రాశారు. రాఘవయ్య మాత్రం నిజం తెలుసు. కానీ అతను కూడా ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే కథ అక్కడితో ఆగలేదు అని అతనికి తెలుసు. కొన్ని నెలల తర్వాత ఒక కొత్త టికెట్ కలెక్టర్ కోలార్ స్టేషన్లో చేరుతాడు. మొదట నైట్ డ్యూటీ. పాత ఉద్యోగులు మళ్ళీ అదే మాట చెప్పారు. 1:15 ప్లాట్ఫామ్ మీద ఉండొద్దు అని. అతను నవ్వేసి వదిలేశాడు. రాత్రి 1:15 దూరంగా ఒక శబ్దం. కానీ అది ట్రైన్ శబ్దం కాదు, ఒక చిన్న గంట మోగుతున్న శబ్దం. స్టేషన్ చివర ఒక మనిషి నిలబడి ఉన్నాడు. సాధారణ యూనిఫామ్, ముఖం ప్రశాంతంగా ఉంది. ఆ కొత్త టికెట్ కలెక్టర్ దగ్గరికి వచ్చి అతన్ని మెల్లగా అన్నాడు, భయపడద్దు, ఇప్పుడు ఈ స్టేషన్ సురక్షితం అని. అతని ఛాతి మీద ఉన్న నేమ్ బ్యాడ్జ్ మీద పేరు ఉంది, శ్రీరామ్. అప్పుడు అర్థమవుతుంది అసలు ట్విస్ట్ ఏంటి. ట్రైన్ వెళ్ళలేదు, ఆత్మలు విడుదల అవ్వలేదు. కానీ శ్రీరామ్ పూర్తిగా వెళ్ళిపోలేదు. అతను ఈ లోకం ఆ లోకం మధ్య నిలబడ్డాడు. కోలార్ స్టేషన్ కాపలాదారుడిగా, మళ్ళీ అబద్ధం జరగకుండా చూసే సాక్షిగా. అందుకే ఇప్పటికీ అక్కడ ఒక మాట వినిపిస్తుంది. రాత్రి 1:15 ఏమీ జరగదు, కానీ ఎవరో చూస్తూనే ఉంటారు. కథ ముగిసింది, కానీ భయం కాదు. మళ్ళీ వస్తున్నా.
కథ నచ్చిందా? లైక్ చేయండి. మరింత భయంకరమైన కథలు వినాలంటే షేర్ చేయండి. ఆర్వీసీ స్కేర్ నైట్‌కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే రాత్రి మీ వెనకాల ఎవరో మెల్లగా చూస్తూ ఉంటే మళ్ళీ మిమ్మల్ని పిలిచే కథలు వెంటనే రాకపోవచ్చు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఆర్వీసీ స్కేర్ నైట్స్.